దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు మనతో చెప్పుతున్న మాట, వాగ్దానము అనే కంటే ఒక భక్తుడు తన దీన స్థితిలో ఎవరిని ఆశ్రయించాలా? నిజంగా మనము అన్నీ పోగొట్టుకుంటున్నాం, కానీ ఎంతో మందిని నమ్ముతున్నాం కదా, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని. నిజంగా ఈ సినిమా నాలెడ్జ్ వల్ల ఏవో హీరోయిక్ డీడ్స్ ఆలోచిస్తాం, కానీ నిజ జీవితంలో నా దేవుని నేను నడిచిన నా అనుభవంలో నేను మీకు చెప్పేది ఒక్కటే మాట. ఏంటో తెలుసా? సినిమాలో చూపించిన హీరోయిక్ డీడ్స్ ఏమీ జీవితంలో కనబడవు. క్షణములో నీవు ఊహించని మెలికే, ఊహించని చిక్కుముడి పడిపోతుంది. నీకు తెలియకుండానే నీవు పాతాళంలో కూరుకుపోతావు. అక్కడి నుంచి నీవు అనుకున్న, నిన్ను నమ్మిన వారెవ్వరు, నీవు నమ్మిన వారెవరు, నిన్ను ప్రేమించిన వారెవరు, నీవు ఎవరి కోసం నీవే వాళ్ళు అంటే వాళ్ళే నీ ప్రాణమని ఉన్నావో ఏ ఒక్కరు రారు. తల్లి గర్భంలో ఏ విధంగా ఉన్నావో పాతాళ గర్భంలో దేవుడు ఆ విధంగా నిన్ను మూసి ద్వారాలు మూస్తాడు. ఏ విధంగా ఉంటుంది అంటే, నీవు ఒంటరి వాడవని, దేవుడు నీకు తోడుగా ఉంటేనే సమస్తము కలుగుతుందని, దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టిన మరుక్షణము పాతాళ గర్భంలోనికి యేసు క్రీస్తు ప్రభుల వారు సైతం వెళ్ళి ఆ ప్రార్థన. ఈరోజు మనకి వాక్య ధ్యానము, ఈ రాత్రంతా ప్రార్థనకి దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నేను ఉపద్రవములో నుండి ఆయనకు మొర్ర పెట్టగా, మనవి చేయగా యెహోవా నాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించాను. చూసారు అంటే యేసు క్రీస్తు ప్రభువులో వారు చెప్పారు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కారణము, పాతాళ గర్భములో యోనా కేకలు వేశాడు. ఎంత దీనాతి దీనముగా అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కురులు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను మరలా చూస్తాననుకున్నాను. ప్రాణము అంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించున్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. మరెన్నిటికీ రాకుండా భూమి గడియలు వేయబడినవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా ప్రాణము కోపంలో నుండి పైకి. ఇది కేవలము యోనాకు మాత్రమే తెలుసు, తన అనుభవం. నీ జీవితంలో నీవు చేసిన ప్రతిదీ కేవలం నీకు మాత్రమే తెలుసు. ఆ ప్రార్థన నీ పెదవుల నుండి వచ్చేది కాకుండా, మనుష్యుల మధ్యలో చేసే ప్రార్థనగా కాక, ఏకాంత ప్రార్థనగా నీ హృదయపు లోతుల్లోంచి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను అని ఆ యొక్క మనము చూసినప్పుడు భక్తుడైన దావీదు చెప్తాడు. అయితే ఈ యోనా ఎవరు అని అంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను యోనా మొత్తం వాక్యం చెప్పి పెట్టాను, చూడండి, లింక్ పెడతాను. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనే. ఈ ఉపద్రవము నా కోసమే వచ్చింది, నన్నెత్తి సముద్రంలో పడలేదు. ఈ అనుభవాల గుండా నేను వచ్చాను. కారణం ఏంటంటే, నీవు ఎప్పుడైతే నిత్యము దేవుని సన్నిధిలో పెట్టిన నిన్ను
దేవుని సన్నిధిలో నుంచి వెలివేసినప్పుడు, దేవుని సన్నిధిని యొద్ద నుండి తీసివేసినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణించు. నాకు ఆయన చెప్పాడు నువ్వు వాక్యం చెప్పొద్దు, నాకు ఆయన చెప్పాడు నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నేను అన్ని ద్వారాలు మూసి ఉన్నాను. ఇక్కడ భక్తుడైన యోహాను, అతనికి ఒక మిషన్ ఇవ్వబడింది. అతను ఆ మిషన్ బట్టి కాక అక్కడున్న ప్రజలు చెడ్డవారని తన అభిప్రాయమునకు స్థానం ఇచ్చాడు. మన జీవితంలో ఎన్నోసార్లు మన అభిప్రాయాలకి స్థానం ఇచ్చేవారంగా మనము ఉంటున్నాము. అయితే ఇక్కడ యోనా 2:2 ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. జోనా చాప్టర్ 2:2. యోనస్ అంటారు అరబీలో. I cried out to the Lord in my great trouble. He answered me. I called to you from the land of the dead. ఏమంటున్నాడు? ల్యాండ్ ఆఫ్ ద డెడ్, పాతాళంలో చనిపోయిన వారిలో నుండి, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించును. కరుణ కటాక్షములను నీకు కిరీటము. సమాధి అనుభవము అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదండి, ఒక్కటే. నీవు నీ జీవితంలో అన్ని అనుభవాల గుండా వెళ్ళాలి, అన్ని మార్గాల గుండా వెళ్ళాలి. మా పాప దోషముపై మనసు నిలుపక, జాలిగల దైవమా కనికరించవా, నీ కృప చూపి తప్పించుగ్రతను నేను బ్రతికి స్తుతించెదను జీవితాంతము. ఆరాధనా ఆరాధనా ఆరాధనలకు యోగ్యుడ ఆరాధన అంటే ఈ మాటలు ఆ యొక్క హెబ్రూ రూట్ వర్డ్లో, ఇక్కడ ఇంగ్లీష్లో ఐ కాల్డ్ అవుట్ ఇన్ మై స్ట్రెస్, ఇన్ మై అఫ్లిక్షన్ అంటే నా శ్రమలో, నా బాధలో, నా ఇబ్బందిలో, నా ఇరుకులో, నా కష్టంలో, నా కన్నీటిలో. ఎప్పుడూ కూడా యథార్థమైన ప్రార్థన ఎక్కడ వస్తుంది తెలుసా? ఆ పరిస్థితిలోకి నువ్వు వెళ్తే తప్ప ఆ ప్రార్థన నీ నోటం రాదు. ఆ కీర్తన 6లో అంటాడు, కన్నీళ్లతో నా పడక కుట్టుకొని పోవచ్చు, నా కన్నీళ్లు నీ బుడిలో దాచి ఉంచాను. ఇక్కడ వీళ్ళు రాసింది ఆ మాట మిసారా అన్న పదము, దాని భావము అవుట్ ఆఫ్ ట్రబుల్ అని చెప్పి, అంటే వాళ్ళు రాసిన పూర్తి భావము ఎక్కడెక్కడ రాయబడింది అని మనము వెళ్లే ముందు అసలు ఈ మిసారాకి వాళ్ళు ఏమేమి రాశారంటే, సారా అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక డిస్ట్రెషన్, అంటే డిస్ట్రెస్ అంటే ఒక శ్రమ, కలవరము, ఇబ్బంది, ట్రబుల్ ఒక సమస్య, అఫ్లిక్షన్ మహాభయంకరమైన ఇబ్బందులు, చేతులు కట్టివేయబడతాయి, అడ్వర్సిటీ అంటే నీకు ఎవరు వచ్చినా గొడవాడు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళతో కూడా నీకు యుద్ధమే, కలహమే. అంటే ఈ యొక్క వర్డ్ ఏంటంటే టు బైండ్, టుమారో అంటే ఈ యొక్క టు నేరో అంటే అర్థం ఏంటంటే ఇరుకైన మార్గము గుండా, కన్నీటి లోయల గుండా, అంటే అన్ని బంధించబడిన స్థితి, ఎటు చూసిన ద్వారములు మూసివేయబడిన స్థితి. కనుక ఇక్కడ గ్రీక్లో వీళ్ళు రాసింది ఏమని అంటే, ఆ గ్రీక్ వర్డ్ మనం చూసినప్పుడు థిప్సిస్. ఈ థిప్సిస్ అన్న పదానికి అర్థము ఆ యొక్క సేమ్ టు సేమ్ ట్రిబులేషన్, మహాహింస, గొప్ప హింస, ఉపద్రవము. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఎంత కఠినమైన ఆ పరిస్థితులు అంటే, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ పైన బతుకుతున్నారు కదా, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు అని. ఇప్పుడు ఈ పదాలు ఎక్కడెక్కడ రాశారో అని మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, ఒక్కసారి మనము బేస్కి వెళ్తే
సామెతలు 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలను. ఇక్కడ రాయబడింది ఆ పదము, మరి ఆ యొక్క హెబ్రూ పదము ఇక్కడ సామెతలు 11:8 బాధలు అని. అదే విధముగా ఈ పదము సామెతలు 12:13లో పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి. నీతిమంతుడు ఆ పదం అంటే ఎక్కువ మన కష్టాలన్నీ కూడా మన పెదవుల ద్వారానే వస్తున్నాయి. ఎప్పుడైతే అది మనము గుర్తిస్తామో ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు ఎప్పుడైతే నీ నోటిని కాచుకుంటావో, నీ యొక్క ప్రతి స్థితిని సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావో, దేవుడు నిన్ను గొప్ప ఉపద్రవంలో నుండి తప్పిస్తాడు. నిన్ను మొట్టమొదటిగా ఉపద్రవంలోకి నెట్టేది ఏంటో తెలుసా? నీ నోటి మాట. ఇక్కడ కీర్తన 143:10 చాలా ఇష్టమైన వచనము. ఆ 10వ వచనం నుంచి 12 వరకు మనము చూసినప్పుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపిస్తుంది. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి. ఇక్కడ నా ప్రాణాన్ని శ్రమలో నుండి తప్పించేవాడు నీవే. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరించుము, నా ప్రాణమును బాధపరచు వారిని నశించు. కనుక నీ ప్రాణమునకు ఎంత కష్టము వచ్చి పడుతుంది అని అంటే ఏ విధంగా ఉంటుంది ఆ మొర్ర అంటే, దావీదు రాస్తాడు కదా కీర్తన 40, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను, ఆయన నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి ఆయన నన్ను పైకెత్తి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, కీర్తన 50 మనందరికీ తెలుసు, 15వ వచనం, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. నీవు ఎప్పుడూ నమ్మాల్సింది దేవుణ్ణి, చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన ప్రతి స్థితిని మారుస్తుంది. నీవు ఊహించని విధముగా నీకు సహాయం పంపించబడుతుంది. అందుకని ఇర్మియా 33:3, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. అంటే ఎంతో మంది దగ్గరికి మనము ఆ యొక్క ఆశ్రయము కోరి వెళ్తున్నాం, ఆ సహాయము కోరి వెళ్తున్నాం, కానీ వాళ్ళు మనకి ఒట్టి చేయి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ఆ యొక్క తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఎంత చక్కటి వాక్యము అంటే 2వ వచనము అంటే మాట నెరవేర్చు యెహోవా, దాన్ని స్థిరపరచుటకు నిర్మించు యెహోవా అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? ద లార్డ్ హూ మేడ్ ద ఎర్త్ అండ్ హెవెన్. చూసారా? అంటే దేవుడు భూమి ఆకాశమును సృజించినవాడు. హూ ఫార్మ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్, అంటే దానికి ఎవరైతే స్థిరపరిచి దాన్ని నిర్మించి ఉన్నాడో ఆయన, హూజ్ నేమ్ ఇస్ ద లార్డ్, ఆయన పేరు యెహోవా, ఆయనకి నువ్వు మొరపెట్టు. అంటే ఈ భూమి ఆకాశము సృష్టించిన దేవుని నెరిగిన యోనానే దేవుడు ఆ తిమింగలము గర్భంలోకి పడవేస్తే, ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన జీవితంలో ఆ కష్టము కోసము, ఆ శ్రమ కోసము, ఆ ఇబ్బంది కోసము నేను ఆ మార్గం గుండా నేను నడిచి రాలేదా, నా సాక్ష్యం మీకు తెలీదా? అటువంటప్పుడు ఇక్కడ కీర్తనలు 18, నీవు నేను చెప్పాల్సింది, నా బలమా యెహోవా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయన్ని స్తుతించు స్తుతించు స్తుతించు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్నా అని చెప్పి ఎంతగా చెప్పుతూ, కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణ పాశములు నన్ను చుట్టుకొనగా. చూసారా? మరణము చెప్పేయడానికే ప్రయత్నిస్తాడు దుష్టుడు. చచ్చిపో 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 అంటూ, అయ్యా నాలో ఏదో జరుగుతుంది, చచ్చిపోమంటుంది.
ఎవరికీ చెప్పుకోలేకపోతున్నానని వస్తారు. దైవజనుడంటే మనసుకి చెప్పేవాడు కాదు, అలాగని నిన్ను ఆదరణతో చెప్పేవాడు కాదు. నీ ప్రతి సమస్యకి మొర్ర పెట్టేవాడు. నీ ప్రతి కష్టంలో నేనున్నాను, నా దేవునికి మొర్ర పెడతానని ధైర్యం చెప్పేవాడు. దైవజనుడంటే నిత్యము నీ కొరకు ప్రార్థించేవు. నిజంగా ఈ అద్దాలు మనం కలిగి ఉన్నామా? మనకు నచ్చిన వీడియో లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్స్ రాస్తున్నాం మనము. నీ కోసం ప్రార్థించే దైవజనుడు నీకు దొరికాడా? కాబట్టి భక్తిహీనులు, పాతాళపు పాశములు, మరణపు ఊరులు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని ఆయన చెవుల జొచ్చెను. ఎప్పుడైతే ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే, నీ చేతి పని అయిన మట్టి బొమ్మలం, క్షణమైన తాళలేము నీ ఉగ్రతను. నీ కృప చూపి తప్పించుగ్రతను, నేను బ్రతికి స్తుతించెదను జీవితాంతము. ఆరాధనా ఆరాధనా. కాబట్టి ఇదే ప్రార్థనలు, కీర్తనలన్నీ కూడా ప్రార్థనలు. నువ్వు కీర్తన చదివి, నేను ప్రార్థన ఎలా నేర్చుకుంటే కీర్తన చదివి నేర్చుకున్నా. కీర్తన 28:1, యెహోవా నేను నీకే మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గం అంటే నీవే నా ఆధారం, నీవే నా శరణం. మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిపోతాను. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా నీవు ప్రార్థన మీద ఆధారపడతావో, దేవుని నమ్ముకుంటావో, అందుకనే కీర్తన 30 అక్కడ భక్తుడు ఎంత విధముగా మొరపెడుతున్నాడు తెలుసా? యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి గోతిలోనికి దిగకుండా దేవుడు నాకు, నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలో నాకు ఇవ్వబడిన పాట, మన్ను నిన్ను స్తుతించున ఏనాడైనా, సమాధిలో స్తుతి కలుగున ఎన్నటికైనా. నీ కృప చూపి తప్పించుగ్రతను, నేను బ్రతికి స్తుతించెదను జీవితాంతము. ఆరాధనా. నా జీవితంలో నేను నడిచి వచ్చి మీకు నేర్పిస్తున్న వాక్యాలు, కీర్తన 61:1, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా, భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఈరోజు ఆయన్ని స్తుతించగలుగుతున్నావా? ఆయన్ని ఎప్పుడైతే, ఇదిగో యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున నేను దాగుకుందును. ఎప్పుడైతే తిరిగి ఆయన రెక్కలు తప్ప, నీవు ఆశ్రయము తప్ప, నీవు ఆధారము తప్ప, నీవు కాక నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా చెబుతావో, ఏ రోజునైతే ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం.
నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, దేవుడు ఏదో మేలు చేస్తున్నాడు అంటున్నావు. కాదు, ఆయన మేలు చేయడానికే కాదు, ఆయన చీడి చేయడానికే కాదు, ఆయన ఏమి చేయడానికి కాదు, నిన్నుగా సంపాదించుకోవడానికి తన యావత్తు రక్తాన్ని ఖర్చడే. ఆ రోజుల్లో తెలియదు, నీ ప్రతి రక్త బిందువు నేను ప్రకటిస్తాను, నన్ను వాడుకో. ఈ రోజున కబడ్డీ ఆడేస్తుంటే గుండె పగిలి ఏడ్చిన దారులు, గుండె పగిలి అలసిపోయిన రాత్రులు, దేవునికి మొర్ర పెడుతూ ఎట్లా వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో తెలియక, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, ఉదయమునా నీ కృపతో తృప్తిపరచుము, సియోను శిఖరం నీ సింహాసనము, ఆ శాశ్వత రాజ్యం నా నిత్య జీవము. ఆరాధనా ఆరాధనా ఆరాధనలకు యోగ్యుడ ఆరాధనా, అద్వితీయుడా అసమానుడా ఆది అంతమయ్యున్న ఇలాగ నీవు మొదలుపెట్టవా. ఈ పాట కాపీ కొట్టకండి, మనం తయారు చేద్దాం. ఆయనే నిన్ను రూపాంతర కొండ మీదకి తీసుకెళ్తాడని, జీవ జలముల ఊట బండలో దాచిపెడతాడని, దిగులు మాని బెంగ మాని దేవుని తట్టు నీవు కనులెత్తే. సింపుల్ ప్రేయర్. ఆకాశము తట్టు కనులెత్తుట కూడా నా వల్ల కాదు. సొంకరి ప్రార్థన, పరిసయ్యుడు నీతిమంతుని ప్రార్థన, పరిసయ్యుడు వేషధారణ ప్రార్థన దేవుడు విన్నా, సుంకరి ప్రార్థన విన్నాడు. పాపుల ప్రార్థన వింటాడు. పాపులను పిలవచ్చి తిని, ఏ రోజునైతే నీ జీవితం విలువైనదని, అది దేవుడు ఇచ్చింది, దేవుడు ఉంటేనే విలువైనదని తెలుసుకుంటాము. పరిశుద్ధుడా, ప్రేమగలుగు మా ప్రార్థన నీవు ఆలకించే దేవుడు, ప్రార్థనకు చెవి ఒగ్గేవాడవని, కనికరము చూపించేవాడవని, కృప చూపించేవాడవని, కన్నీటిని తుడిచేవాడవని. ఈ రోజున వాక్యం ఎంతమంది వింటున్నారు, వారి హృదయాల్లో ఈ వాక్యము నాటమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.